సరే మిత్రులారా, పరుగులు పెట్టడం ఇష్టం లేకపోయినా విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే ప్రకటి మాట వినండి. ఓ చిన్న గ్రామంలో ఎప్పుడూ పనిలో మునిగి ఉండే ఓ తుమ్మెద ఉండేది. రోజు ఈ తుమ్మెద పూల్ దగ్గరికి వెళ్లి తేనె సేకరించేది. పువ్వు నుండి పువ్వుకు సంతోషంగా జుంజుమంటూ తిరుగుతుండేది. కాని ఓ రోజు తుమ్మెద ఓ సందేహం వచ్చింది. పూలు తమ విలువైన తేనెను ఎందుకు ఇస్తాయి? దాంతో తుమ్మెద ఓ పువ్వు దగ్గరికి వెళ్లి, ఎందుకు నీ మధురమైన తేనెను పంచుకుంటున్నావు అని అడిగింది. ఆ పువ్వు చిరునవ్వుతో, మన్మందరం ప్రకృతిలో భాగమే. నేను నా పరిమళం తేనెతో నీకు సహాయం చేస్తున్నాను. నీ ద్వారా నా పుప్పొడి దూర ప్రాంతాలకు వెళ్లి జీవాన్ని వ్యాప్తి చేస్తుంది. ఇదే ప్రకృతి యొక్క అందమైన అని సమాధానం చెప్పింది. మరి ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకుంటాం? ఇతరులకు సహాయం చేయడం, ఒకరికొకరు సేవ్ చేసుకోవడం అనేది అందరికీ ప్రయోజనం చేకూర్చే ప్రక్రియ. ప్రకృతి మనకు నిరంతరం ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. నీతి సహాయం చేయడం, సహకరించడం మన ధర్మం. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాలని గుర్తుంచుకోండి.